కెనడాలో ఏఐపి అంటే ఏంటి మావా అని చాలామంది అడుగుతున్నారు. 1 మినిట్లో క్లియర్గా చెప్తా. అట్లాంటిక్ ఇమిగ్రేషన్ ప్రోగ్రామ్ అంటే కెనడాలో 4 అట్లాంటిక్ ప్రొవిన్సెస్ కోసం ఉన్న పిఆర్ పాత్వే మావా. నోవా స్కాషియా, న్యూ బ్రౌన్స్విక్, న్యూ ఫౌండ్లాండ్ అండ్ పిఈఐ అంటే ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐలాండ్ అనమాట. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది ఎంప్లాయర్ డ్రివెన్ ప్రోగ్రామ్. గవర్నమెంట్ జాబ్ ఇవ్వదు, ఫస్ట్ జాబ్ ఆఫర్ రావాలి. జాబ్ ఆఫర్ లేకుండా ఏఐపి అప్లై చేయడం పాసిబుల్ కాదు మావా. రియాలిటీ ఏంటంటే ఏఐపిని ఎంప్లాయర్స్ మోస్ట్లీ లేబర్ షార్టేజ్ రోల్స్ కోసం యూజ్ చేస్తారు. హెల్త్ కేర్, ట్రక్కింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ లాంటి జాబ్స్ ఎక్కువ. ఓవర్సీస్ నుంచి సివిల్ ఇంజనీర్, ఐటీ, వైట్ కాలర్ ప్రొఫైల్స్కి జాబ్ ఆఫర్ రేర్గా వస్తుంది. ఇంపాసిబుల్ కాదు, బట్ రేర్ అనమాట. ప్రోస్ ఏంటంటే ఎల్ఎంఐఏ యూజువల్లీ అవసరం లేదు, ఐఎల్స్ రిక్వైర్మెంట్ లోగా ఉంటుంది, పిఆర్ పాత్వే క్లియర్గా ఉంటుంది. కాన్స్ ఏంటంటే జాబ్ ఆఫర్ హార్డెస్ట్ పార్ట్ మావా. స్మాల్ ప్రొవిన్స్ లైఫ్ యాక్సెప్ట్ చేయాలి, ఓవర్సీస్ హైరింగ్ అయితే లిమిటెడ్గా ఉంటుంది. ఎవరికి సూట్ అవుతుంది ఇది? ఆల్రెడీ కెనడాలో ఉన్న వాళ్ళు, లేబర్ రోల్స్ యాక్సెప్ట్ చేసేవాళ్ళు, స్మాల్ ప్రొవిన్సెస్లో సెటిల్ అవ్వడానికి రెడీగా ఉన్నవాళ్ళు. టైం లైన్ చెప్పాలంటే జాబ్ ఆఫర్, ప్రొవిన్స్ ఎండోస్మెంట్ అండ్ పిఆర్ నార్మల్లీ 6 to 12 monthsలో అయిపోతుంది మామ జాబ్ ఆఫర్ దొరికితే మాత్రం. ఫైనల్ క్లారిటీ ఏంటంటే ఏఐపి షార్ట్కట్ కాదు మామ, జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ కూడా కాదు, బ్యాకప్ ఆప్షన్లో బెస్ట్. మెయిన్ ప్లాన్గా పిఎన్పి ఎక్స్ప్రెస్ ఎంట్రీ ఉంటే బెటర్. ఫాలో కేర్ ఆఫ్ కెనడా అండ్ సబ్స్క్రైబ్ టు కేర్ ఆఫ్ కెనడా ఫర్ మోర్ సచ్ ఇన్ఫర్మేషన్.